ఆయన లేని జీవితం ప్రళయ సాగరం. దిక్కుతోచని సమయంలో ఆయన మన దిక్సూచి చుక్కానిగా నడిపిస్తాడు. ఆయన ఆత్మీయ యాత్రలో ఆయన మనతో ఉంటే కనుపాపగా కాచాడు కనుక ఆయన నా మంచి కాపరి. ఈ మాటల్ని, ఈ లైన్స్ని చదువుతున్నప్పుడు ఖచ్చితంగా నా జీవితం అయితే నాకు గుర్తొస్తుందండి. ఎవరి జీవితం గుర్తొస్తుందో నాకు తెలియదు, కానీ ఈ పాట చాలా నా హృదయానికి దగ్గరైన పాట. ఎందుకంటే ఆయన లేని జీవితం నిజంగా ప్రళయ సాగరమే. ఆయన ఒక్క క్షణం లేకపోతే అదంతా ఒక పెద్ద ప్రళయం మన జీవితాల్లో. దిక్కుతోచని సమయంలో నిజంగా ఆయన నాకు డైరెక్షన్ ఇచ్చి నడిపించారు. అసలు ఎటు వెళ్ళాలి, మన జీవితాల్లో కూడా అలాంటి స్థితి వచ్చినప్పుడు హీఈస్ అవర్ గైడర్, రైట్? ఆయన మనల్ని డైరెక్ట్ చేసే ఒక ప్రధాన కాపరి. అండ్ ఒక నావకి చుక్కాని అవసరం. అలాగే మన జీవితాల్లో మనం ఆత్మీయంగా నడవాలి అంటే దేవుడు మన చుక్కానిగా రావాలి. ఆయన మన చుక్కానిగా ఉండి మనల్ని నడిపించాలి. అంతేకాదు ఆయన మనల్ని కాచే, కనుపాపగా కాచే మంచి కాపరి అంట. అదే ఇక్కడ కవి ఈ లిరిక్స్లో రాసి ఉన్నారు. ఈ లిరిక్స్ని బట్టి మనం ఈ పాటని మరొకసారి మన జీవితాల్లో అన్వయించుకుంటూ పాడుకుందామా? నీవు లేని జీవితం ప్రళయ సాగరమే, నీవు లేని జీవితం ప్రళయ సాగరమే, దిక్కుతోచని సమయములో నీవే దిక్సూచివై చుక్కానిగా నడిపించుము ఆత్మీయ యాత్రలో, కనుపాపగా నన్ను కాచిన నా మంచి కాపరి, నీవే హృదయ సారథి ప్రగతికి వారధి, నీవే హృదయ సారథి ప్రగతికి వారధి, నీ స్నేహమే సౌభాగ్యము సంక్షేమ సంతకం, నా పాటకే సౌందర్యము నీవే యేసయ్యా, నీవే హృదయ సారథి ప్రగతికి వారధి.